నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. ఒంగోలులో ముస్లింల షాదీఖానా ప్రారంభోత్సవంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని వెల్లడి. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు. విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్పై అవగాహన కార్యక్రమం. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని వక్తల సూచన. నగరంలో ముస్లిం సోదరుల చిరకాల స్వప్నమైన షాదీఖానా నిర్మాణాన్ని సాకారం చేయటం తనకెంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరంలో ముస్లింలకు అవసరమైన అన్ని వసతులు, వనరులు తన హయాంలోనే అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. ఒంగోలులోని ఊర చెరువు స్థలంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన షాదీఖానాను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో షాదీఖానా నిర్మాణంతో పాటు ముస్లింల ప్రార్థనా స్థలమైన ఈద్గాకు ఫ్లోరింగ్ ఏర్పాటు, అలానే కబ్రస్థాన్ ఆధునీకరణ, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు తదితర ఎన్నో అంశాలను తన హయాంలో పూర్తి చేశామని అన్నారు. గత పాలకులు ముస్లిం మైనారిటీల అవసరాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. భవిష్యత్తులో కూడా ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా చేయూతనిచ్చి వారికి అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జిలానీ భాషా, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా, మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, హనీఫ్ ఖాన్, టీడీపీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, అయినాబత్తిన ఘనశ్యాం, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, నాళం నరసమ్మ, ఇంకా పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదర సోదరిమణులు పాల్గొన్నారు. ఉన్నదాన్ని ఇంతమంది మైనార్టీస్ ఉండే ఈ టౌన్లో దాన్ని కనీసం ఏదైనా చేద్దాం అనేది కూడా ఈ 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలా. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత 2014 ముందు కూడా మన వాళ్ళంతా కూడా షాదీఖానా ఎప్పటి నుంచి ఆగిపోయిందంటే దాన్ని ఖచ్చితంగా మనం పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు నేను చెప్పి షాదీఖానా కోసం అని చెప్పేసి అప్పటి నుంచి నేను రాగానే కార్పొరేషన్లో నుంచి కొన్ని డబ్బులు పెట్టాం. ఆ తర్వాత కార్పొరేషన్లో కూడా ఇవ్వటానికి లేదని తర్వాత మళ్ళా కూడా ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసి 3 సార్లు ఆయన 2 కోట్ల రూపాయలు మాకు కావాలని చెప్పేసి ఆయన దగ్గర శాంక్షన్ చేయించాను. దాంట్లో ఆయన 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇస్తాం, 1 కోటి రూపాయలు మళ్ళా కార్పొరేషన్లో తీసుకోండి అని చెప్తే 1 కోటి రూపాయలు మళ్ళీ ఇమీడియట్గా గవర్నమెంట్లో నుంచి తెప్పించి దాని పనులు మొదలు పెట్టించాను. ఈరోజు మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు కూడా ఎస్డిఎఫ్ ఏదైతే 6 కోట్లు మా నిధులు ఉందో ఎమ్మెల్యే నిధి నుంచి కూడా 1 కోటి రూపాయలు దీనికి పెట్టి ఈరోజు 2 కోట్లు పెట్టేసి దీన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి మనం ముందుకు తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఓసారి గమనించుకుంటే నేను నిరంతరం కూడా మన మైనార్టీస్కి కావాల్సిన ఏ అయితే ఉన్నాయో దాన్ని ఒక్కొక్కటి మనం పూర్తి చేయాలి అని చెప్పి నేను దాన్ని ఏదేది చేయాలి మన వాళ్ళు మత పెద్దలు వచ్చి అడిగినప్పుడు కూడా దాన్ని ఇమీడియట్గా ఫాలోఅప్ చేస్తా. దాన్ని ఎక్కడి వరకు పని అయిందో కూడా నేను దాన్ని అన్నీ కూడా తెలుసుకుంటా. దాన్ని ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక కబ్రస్థాన్ మాదిరి కాకుండా దాన్ని పూర్తిగా అక్కడికి పోతే వాతావరణం మారేటట్టుగా దాన్ని పూర్తిగా ఏడు కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఇటువంటి షాదీఖానా లేదంటే అతిశయోక్తి కాదని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. వెంటనే 1 కోటి రూపాయలు రిలీజ్ అయిన వెంటనే 4 నెలల్లో ఈ పని పూర్తి చేసి ఈ షాదీఖానాని ముస్లిం ప్రజల కోసం అంకితం చేసినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలుపు. నేనున్నాను ముస్లింలకి అండగా, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి ఆయన ఒక యజ్ఞలాగా తీసుకొని ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ
మరి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ లేనప్పటికీ కూడా దరిదాపులుగా 20-30 సార్లు సెక్రటరియట్ చుట్టూ తిరిగి మన కోసం, మన ముస్లిం సోదరుల కోసం షాదీ ఖానాన్ని నిర్మించి నేను ఈ 5 సంవత్సరాల్లోనే నిర్మించి చూపిస్తాను, మరి మీ అందరికీ భోజనం ఆ షాదీ ఖానాలో పెడతానని చెప్పి తాను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు పూర్తి చేసుకొని చరిత్రలో మరి నిలిచిపోయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతాభివందనాలు ముస్లిం సామాజిక వర్గం తరపు నుంచి. ఓట్లు పడటం, మెజార్టీ రావటం అది ప్రోగ్రాం. అసలు గెలుపు ఏంటంటే చెప్పిన మాటకి పూర్తి చేయాలి, అది అసలు గెలుపు. మళ్ళీ వచ్చేది సారే, మళ్ళీ సార్ వస్తారు, కానీ దాని మీద ఆధారపడి లేదు. సార్ ఏంటంటే గెలిపోయారు. ఈ ఒంగోలులో మన ఇప్పుడు దాకా ముస్లిమ్స్ గురించి ఎక్కువ పని చేసిన మన ఎమ్మెల్యే రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్ పరిధిలోని నిర్మల్ నగర్ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి వైకాపా ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. వైకాపా రూపొందించిన నవరత్నాలను గురించి ప్రజలకు వివరించారు. డివిజన్ కి వచ్చిన బాలినేనికి స్థానికులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన డేటా ప్రైవేటు సంస్థల చేతికి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఈ అంశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్ర ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులపై లేనిపోని అభాండాలు వేయటం సరికాదన్నారు. ఈ విషయంలో సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, డివిజన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఈదర మోహన్ బాబు, ఈదర వెంకట సురేష్ బాబు, కటారి శంకర్, యనమల నాగరాజు, ధూళిపూడి ప్రసాద్, యు శ్రీనివాసరావు, శాండిల్య అంజరెడ్డి, సిహెచ్ శ్రీనివాసరావు, కృష్ణ, వెంకటరెడ్డి, నారాయణస్వామి, పులుగు అకిరెడ్డి, గంటా రామానాయుడు, పటాపంజుల అశోక్, గంగాడ సుజాత, కావూరి సుశీల, రమణమ్మ, బైరెడ్డి అరుణ, పల్లా అనురాధ, మాలెం విజయశంకర్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాసరావు ఇంకా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కొంచెం ఇట్లా అమ్మ చూస్తా ఉండండి. కొంచెం అన్నా కొంచెం మీరు కొంచెం ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని డీఈఓ విఎస్ సుబ్బారావు, స్టెప్ సీఈఓ డాక్టర్ బి రవి తెలిపారు.
పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టెప్ CEO డాక్టర్ బి రవి పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి ఉద్యోగి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాడు అమాయకుడు ఇలా ఇబ్బంది పడుతున్నాడంటే మనం జారిపడాలి. వాడు డబ్బు తీసుకున్నా జారిపడాలి, వాడు పొలం తీసుకుని ఓటేస్తున్నా జారిపడాలి. వాడు తెలుస్తుంది మనమే ఇలా ఉంటే వాడిని చూసి జారిపడాలి అంటే మనం కామెంట్ చేయలేము, అలా జరుగుతున్న వ్యవస్థను ఎక్కలేము. కాబట్టి మనకి బాధ్యత అనేటువంటిది మన మీదే ఉంటుంది. కాబట్టి అది గుర్తించాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేషనల్ ఓటర్స్ డే గురించి ఒకసారి చెప్పండి. అది అయిపోయింది కాబట్టి జనవరి ముందు దాన్ని చేయాల్సిన లేదు. కాబట్టి రిసోర్సెస్ ఏముండాలి, వాల్ పెయింటింగ్ కానీ పోస్టర్స్ తయారు చేయించి పిల్లలు చేయాలి, రైన్ వచ్చినట్టు చేయించి మంచి పోస్టర్స్ తయారు చేయించి మీరు డిస్ప్లే చేయండి. మా పంపించడానికి ఏ ద్వారా వాళ్ళు చేసినట్టే రేపు మేము మళ్ళీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి ప్రైజులు కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఈఎస్సీలోకి అవార్డ్స్ కానీ ఇస్తాం. సో డిఫరెంట్ ఓటర్స్ మనం కలుస్తాం కాబట్టి ఆ టైంలో మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తాం. సో పోస్టర్స్ తయారు కంపల్సరీగా ఈఎస్సీ మ్యాండేటరీ. అంటే మీరు ఏ అడ్వాన్స్ ఎంత ఇన్నోవేటివ్ తీసుకుంటాడో మీ ఛాయిస్కి వస్తుంది. ఇందులో కొన్ని గైడ్లైన్స్ ఇస్తాను. పోస్టర్స్ తయారీ, వాల్ పెయింటింగ్, క్విజ్ కాంపిటీషన్, గేమ్స్ ఇవి ఇందులో నేను అవుట్లైన్ ఇస్తున్నాను. బట్ మీరు ఇంకా ఇన్నోవేటివ్గా చేసి వాళ్ళు అవేర్నెస్ కల్పించుకుంటారు. ఇండైరెక్ట్గా సొసైటీకి అవేర్నెస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ నెల 8వ తేదీన ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వైకాపా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత తెలియజేశారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైకాపా జిల్లా సారథి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు. అలానే మహిళా ప్రాధాన్యత కూడా మాటలకు కాగితాలకే పరిమితమైందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమానికి సాధికారతకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. మహిళలందరూ వైసీపీకి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించి జగన్ను సీఎంని చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బైరెడ్డి అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన రాజకీయాలను చూసినట్లయితే మరి మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. మహిళ అంటే ఒక శక్తి, కానీ ఆమెను ఒక సబలగా అబలగా చూస్తున్నారు తప్పితే మహిళ కూడా సబల అనే విషయాన్ని ఈ రోజున అనేక సందర్భాల్లో నిరూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆకాశంలో సగము, భూమిలో సగము మనిషిలో ఒక పురుషుని వెనక స్త్రీ ఉండాలి, పురుషుని యొక్క అభివృద్ధికి స్త్రీ ఖచ్చితంగా కారుకురాలు అని చెప్పి అనేక సందర్భాలు నిరూపించినా కూడా ఈ రోజు కూడా మహిళ వెనకబడుతూనే ఉంది. ఎక్కడ కూడా చట్టసభల్లో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి ఎక్కడ కూడా మహిళకి తగిన స్థానం కూడా లేదు. 33% అన్నారు, ఆ పర్సెంట్ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉంది ఇవాళ మన గవర్నమెంట్. కాబట్టి రాబోయే రోజులైనా సరే మరి గవర్నమెంట్ కళ్ళు తెరిచి మహిళలకు కూడా తగిన స్థానాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కేవలం మహిళ అంటే ఒక ఓటర్గా మాత్రమే కాకుండా తను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలదని, తనకు ఒక బాధ్యత అప్పచెప్పితే ఖచ్చితంగా తను చక్కగా నిర్వర్తించగలదనే విషయాన్ని అందరూ గుర్తించాల్సిందిగా కోరుచున్నాను. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కావున అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి మమ్మల్ని సంతోషపరచవలసిందిగా కోరుచున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఒంగోలులోని ఎయిమ్స్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రామలింగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. ఒంగోలు నగరం పరిసర గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఒంగోలు పొందూరు రోడ్లోని క్విజ్ కాలేజీ వద్ద 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం వద్ద 1,12,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. అలానే వెంగముక్కలపాలెం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఒంగోలు కొత్తపట్నం రహదారిలో నల్లవాగుపై 4,60,00,000 వ్యయంతో నిర్మించిన వంతెనను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలానే ఒంగోలులోని సమైక్య నగర్లో
స్థలంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. అలానే ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎన్జీఓ సంఘం కార్యాలయాన్ని ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, ఏఎంసీ మాజీ చైర్మన్ అయిన బత్తిన ఘనశ్యాం, టీడీపీ నగరాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీతో ఉండలేకపోతున్నాం. తప్పకుండా మళ్ళీ వచ్చినప్పుడు మీ అందరూ కూడా అలాగే ఇటు తిరుగు పెద్ద పక్కరం సార్ కొంచెం వెనక్కి నుంచి సార్ కొంచెం అందరికీ భోజన వసతి ఉంది. అందరికీ నమస్కారాలు. మామూలుగా ఏదైతే మనం ఈ బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు పెట్టాం. ముఖ్యంగా ఈరోజు షాదీఖానా ఒకటి ఇవన్నీ కూడా ఏదైతే మనం కంప్లీట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఈరోజు ఒక దగ్గర ఒక 15 దాకా ఈరోజు ఓపెనింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఏదైనా కూడా ప్రజలు ఆ రోజు ఇచ్చిన మా మీద ఒక నమ్మకంతో ఆ రోజు ఓట్లేసి నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు. దాని ఉద్దేశపూర్వకంగానే మేమంతా కూడా ఏదైతే పనులు ప్రజలకు ఉపయోగం ఉంటాయో అవన్నీ కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి వాతావరణం ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ప్రజల్లో ఒక మంచి విశ్వాసాన్ని పొందాం. ఇదివరకు ఎవరు చేయని విధంగా ఈరోజు ఒంగోలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూసే విధంగా మనం అంతా కూడా కష్టపడ్డామని చెప్పి కూడా తెలియజేస్తాం. అన్ని విధాలు కూడా పూర్తవడానికి కూడా ఎన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి మేజర్ ఇష్యూ కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఓట్లది. ఈరోజు ఓట్లది అనేది పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. ఇది ఫామ్ 7లో డిలీషన్స్ పెడతా ఉన్నారు, దొంగ ఓట్లు చేర్పిస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ వాళ్ళే కంప్లైంట్ ఇవ్వటం, ఓట్లు చేరుతున్నాయి, దొంగ ఓట్లు చేరుతున్నాయని వాళ్ళే చెప్పటం, చేసేదంతా తప్పులు వాళ్ళు చేస్తా ఈరోజు మళ్ళీ వాళ్ళే పోయేసి తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లు చేరుస్తున్నారని చెప్పి మా మీద చెప్తారు. ఒక్క ఓటన్నా ఎక్కడన్నా మేము చేసినట్టు ఉంటే నిరూపిస్తే దానికి ఏమైనా మేము బాధ్యులం అవుతాం. ఈరోజు వాళ్ళు ఫామ్ 7 వాళ్ళ మనుషులు ఈరోజు పూర్తిగా మన వాళ్ళ ఒక్కోళ్ళ 40 ఓట్లు డిలీషన్లో ఫామ్ 7లో పెట్టారు. విత్ ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. ప్రతి డివిజన్ ప్రతి ఊర్లో 10 ఓట్లు పెట్టారు. అన్ని తెలుగుదేశం ఓట్లయే ఫామ్ 7లో పెట్టారు. ఇవన్నీ ఏదో భ్రమతోటి ఓట్లు తీసేస్తే రేపేదో గెలిచిపోతామనో లేకపోతే పక్కనుండే చెంచాలు వాళ్ళు ఇట్లాంటి తుక్కు ఐడియాలు ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తారు. ప్రజల్లో విశ్వాసాన్ని పొందినోడు ఎవరు కూడా ఓడిపోవటాలనేది ఉండదు.
70 సంవత్సరాల వయసు గల రామచంద్రారెడ్డి అనే వ్యక్తికి ఏకకాలంలో గుండెకు సంబంధించి 2 ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు కిమ్స్ హాస్పిటల్ జీఎం మూర్తి తెలిపారు. కిమ్స్ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. కిమ్స్ కార్డియాక్ డాక్టర్ల బృందం డాక్టర్ శ్యామ్, డాక్టర్ అశోక్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ హరీష్, అనస్థీషియా డాక్టర్ వెంకట్, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుండెకు సంబంధించి 2 మేజర్ సర్జరీలు చేశామని, హై రిస్క్ కేసును విజయవంతంగా పూర్తి చేసి పేషెంట్కు సంపూర్ణ ఆరోగ్యం కలిగేటట్లుగా చేశామని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. సర్జరీ మాత్రమే చేస్తాం. లోపల గుండె లోపల గదుల్లో ప్రాబ్లం ఉంటే, వాల్ ప్రాబ్లం ఉంటే దానికి వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఈయనకు 2 సర్జరీస్, ఒకటి సైమల్టేనియస్గా ఒకటేసారి ఈ వాల్వ్ రీప్లేస్, అది ఒకటి కాదు 2 వాల్వ్స్ రీప్లేస్ చేయాలి. ప్లస్ ఆ రక్త సరఫరా తగ్గిన దానికి కూడా బైపాస్ గ్రాఫ్ట్ ఇవ్వాలి. అంటే ఒకటేసారి 2 మేజర్ సర్జరీస్ ఒకే సిట్టింగ్లో ఒక పర్సన్లో. సో ఇట్స్ ఏ హై రిస్క్ కేస్ అనమాట. సో ఆ సర్జరీ చేసి యాంజియోగ్రామ్ చేసి ఎకో ద్వారా అన్ని చూపించి శ్యామ్ గారితో డిస్కస్ చేశాను. ఇలాంటి కేసు చేయాలంటే మామూలుగా హై రిస్క్, చాలా హై రిస్క్ అట్లీస్ట్. So we have actually already explained to the relatives about the risks involved. So what are the complications involved in such a big surgery? So one is bleeding. When the valve in the aorta, that is the main pipe which supplies blood to the different parts of the body, when that is involved, we have to open that main pipe, replace the valve and close it. So there could be bleeding from the main pipe. Another one is because at 70 years there is a lot of calcium deposits in the valve as well as in the main pipe. So these calcium deposits can, while manipulating the heart, it can spread. 3 సిట్టింగ్స్లో చేయాల్సిన సర్జరీని, అంటే ఏవిఆర్ రిప్లేస్మెంట్, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, తర్వాత మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్, దీంతో పాటుగా సిఏబిజీ బైపాస్ సర్జరీ కూడా 3 డిఫరెంట్ సెట్టింగ్స్లో చేయాల్సిన సర్జరీని ఒకే పేషెంట్లో ఒకే రోజున మన డాక్టర్ గారు చేయడం జరిగింది. అది కూడా దీనికి డాక్టర్ గారు ఇందాక చెప్పుకున్నారు, మోర్టాలిటీ కూడా 12% కన్నా ఎక్కువ ఉంటుందని. అంటే ఒక 100 మంది పేషెంట్స్ని ఆపరేట్ చేస్తే ఒక 12 పేషెంట్స్కి లైఫ్ రిస్క్ ఉండే అవకాశం ఉంది. అలాంటి సర్జరీని పేషెంట్ అటెండెంట్స్కి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయనలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే వాళ్ళు మన హాస్పిటల్ మీద ట్రస్ట్తో యాక్సెప్ట్ చేయటం, రిస్క్ ఉన్నా సరే మీరు చేయండి అని చెప్పి ఆ కన్సెంట్ ఇవ్వటం, దానికి ముందుకు రావటం కూడా ఒక సూపర్ పరిణామం. దాన్ని చేశారు. చేసినాక ఉన్నాం ఆసుపత్రిలో, ఇంటికి వెళ్ళి రామన్నాడు డాక్టర్ గారు. మేము వెళ్ళలేమండి, ఇంటికి వెళ్తే ఎక్కడుంటుందని ఉన్నాం. ఉంటే కొన్ని రోజులకి అది అపోలో వచ్చినాక చేసినాక ఉన్నాం. వారం అయింది. బాగా సంతనూతలపాడు ఎమ్మెల్యే సీటు తనకు కేటాయించాలని రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు సంతనూతలపాడు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోతే రాష్ట్రంలోని 2,50,000 మంది చర్మకారులు, డప్పు కళాకారులతో నల్ల చొక్కాలు ధరించి అమరావతిలో నిరసన తెలియచేస్తామని అన్నారు. ఇప్పుడు నేను నా బయోడేట్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు గారికి ఇచ్చాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, ఈ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ గారికి ఇచ్చాను, ఎమ్మెల్సీ జనార్దన్ గారికి ఇచ్చాను, పార్టీ ఆఫీసులో చౌదరి గారికి ఇచ్చాను, చిత్త రాఘరావు గారికి ఇచ్చాను. వీళ్ళందరూ సీఎం గారికి తెచ్చారు. కచేరీలో పెట్టమని నేను అడుగుతున్నా. ఎవరెవరు డబ్బులున్న వాళ్ళని ఆ నియోజకవర్గం తీసుకొచ్చి వాళ్ళు అక్కడ డబ్బులున్న వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళు గెలిచి మళ్ళీ వాళ్ళు సంపాదనకి వెళ్తే నియోజకవర్గం అధోగతి పాల్పడుతుంది. అందుకని నేను ఒకటే చెప్తున్నా, అయ్యా గౌరవనీయులైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ గారు, ఈ జిల్లా మంత్రి సిద్ధ రాఘరావు గారు, పరిటాల సునీతమ్మ గారు, నారాయణ గారు, కరణం బలరాం కృష్ణమూర్తి గారు, మీరందరూ కూడా చెప్తున్నా, సంతనూతలపాడు నియోజకవర్గం కాపాడుకోవాలంటే ఆ ఎమ్మెల్యే టికెట్ మనకు కావాలనుకుంటే పెద్దిపోగు కోటేశ్వరరావుకి కేటాయించండి. పెద్దిపోగు కోటేశ్వరరావు అయితేనే గెలవగలుగుతాడు. ఇంకెవరికి ఇచ్చినా నేనేం చేయలేను. నా మనుషులు ఈ రాష్ట్రంలో, నా కార్యకర్తలు 13 జిల్లాల్లో
2,50,000 మందికి పైగా నల్ల చొక్కాలేసి నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. నేను నా చేతుల్లో లేదు. ఇక మీరు త్వరగా దయించి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి నాకు సంతనూతల పాటు ఇక్కడ కేటాయించవలసిందిగా మనం చేసుకుంటూ, అయ్యా నేను ఒకటే చెప్తున్నా, నేను చెప్పిన అన్ని మీరు పరిచయంగా పెట్టండి, సాక్ష్యాల పూర్వకంగా చెప్పాను. నేనైతే గెలుస్తాను. ఈరోజు అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీలకు అతీతంగా నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు కష్టపడుతున్నాను, నేను ఈరోజు శ్రమ చేస్తున్నాను, పార్టీ కోసం కష్టపడుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతున్నాను. నాకు దయ ఉంచి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి నాకు చంద్రనూతల పాటు ఇక్కడ కేటాయించవలసిందిగా నేను గౌరవనీయులైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను. ఈ నెల 10వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని డీఈఓ విఎస్ సుబ్బారావు తెలిపారు. కావున జిల్లాలో కేటాయించిన పాఠశాలల్లో వసతుల ఏర్పాటుకు డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా కేశవస్వామిపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి నగరోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించిన వాహనంపై ఉంచి నగరోత్సవం చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన కాళీమాత నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలానే అల్లూరి నాంచారయ్య బృందం చేసిన కోలాటం, నాదస్వర వాద్యాలు ఆకట్టుకున్నాయి. నగరోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శంకరమంచి రామకృష్ణ స్వామి ఆధ్వర్యంలో నగరోత్సవం సాగింది. గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ. ప్రమథనాథ మహేశ్వరాయ, మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ, మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ, మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర హర నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, గంగాధర.
శివపార్వతుల కళ్యాణం తిలకించడం ముక్తిదాయకమని ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి అన్నారు. కేశవస్వామిపేటలోని విజయదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివరాత్రి జాగరణ అనంతరం శివ కళ్యాణంతో శివరాత్రి ముగుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి దక్షిణామూర్తి శిష్యులు శంకర్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులు టీజేఆర్ సుధాకర్ బాబు, దుంపా చెంచిరెడ్డి తదితరులు ఒంగోలు తాలూకా పోలీసులను కలిసి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు తదితర అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎన్ పాడు నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో ముస్లింల షాదీఖానా ప్రారంభోత్సవంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నామని వెల్లడి. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్లో విస్తృతంగా పర్యటించిన వైకాపా జిల్లా సారథి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు. విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్పై అవగాహన కార్యక్రమం. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని వక్తల సూచన. లక్ష్యాన్ని చేరుకోవటానికి లోపం లేకుండా ప్రయత్నిస్తే కాస్త ఆలస్యమైన ఫలితం తప్పక వచ్చి తీరుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.